వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషివేస్ వరల్డ్. ఉసిరికాయ నిలవ పచ్చడి. కావలసిన పదార్థాలు: వేరుశనగ నూనె, కారం, ఉప్పు, మెంతిపొడి, ఆవపొడి, దంచిన వెల్లుల్లిపాయలు, కిలోకి 100 గ్రాముల చొప్పున చింతపండు, నూనెలో ఉడకబెట్టి రెడీ చేసుకున్న చింతపండు. ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఒకరోజు ముందే కడిగి శుభ్రంగా ఆరబెట్టి ఇప్పుడు నూనెలో డీప్ ఫ్రై చేయాలి. కంటిన్యూ. ఒకసారి ఈ విధంగా కాయని కొంచెం పొడిచి చూస్తే మెత్తగా అయిందా లేదా చూసి తీసేయాలి. ఇట్లా ఈ విధంగా కాయని పొడవాలి. అంటే దాంట్లో మనం వేగిందా లేదా అనేది చూసుకోవాలి. ఈ కలర్ ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చినా ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది పచ్చడి. ఇది చాలా చూపించక్కడ ఇందులో ఇంకొంచెం అయితే బాగుంటుంది పచ్చడి. మేము వంటలకు కానీ ఇంట్లో అన్నిటికి కూడా గానుగ నూనె వాడతాం. వేరుశెనగ నూనె అంటే కొందరు పప్పు నూనె అంటారు, మేము ఈ నూనె వాడతాం. పచ్చళ్ళకి మాత్రం ఇది చాలా శ్రేష్టం. అందుకోసం పచ్చళ్ళకి ప్రత్యేకంగా గానుగ నూనె, వేరుశెనగ నూనె వాడాలి. ఇప్పుడు నేను 2 కిలోల ఉసిరికాయలు తీసుకున్నా, డీప్ ఫ్రై చేసాను బ్రౌన్ కలర్. ఈ గ్లాసు 200 గ్రామ్స్ గ్లాస్, ఇది కొలత. దీంతో ఒక గ్లాసు ఉప్పు, గ్లాసున్నర కారం పోసాను నేను. మళ్ళా ఒక 4 స్పూన్లు ఆవపిండి వేసాను, ఒక 1/2 స్పూను మెంతిపిండి వేసాను, ఒక 150 గ్రాములు వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేసి వేసాను. చింతపండు మాత్రం 200 గ్రాములు చింతపండు మంచిగా ఉడకబెట్టేసి నూనెలో ఉడకబెట్టి కలిపేస్తాం. ఇప్పుడు తాలింపు వేసాం. దీనికి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు అన్నీ వేసాం. ఇప్పుడు ఇందులోనే పసుపు కూడా వేసాం. ఈ పోపు అంతా చల్లారినాక అప్పుడు ఆ ఉసిరికాయలు కలిపేస్తే పచ్చడి అనేది అయిపోతుంది. ఇది పోపు. ఇందాక వీడియో ప్రాబ్లం వచ్చి రికార్డింగ్ చేయలేదు కలిపేటప్పుడు, అందుకని అంతా కలిపినాక మీకు చూపిస్తున్నా. ఈ విధంగా కలుపుకొని ఆయిల్ చల్లారినాక మొత్తం ఇందులో పోసుకోవాలి. ఈ కాలం కొంచెం బయట తిండ్లు అవి తినడానికి ఇబ్బంది పడుతున్నారు కదా, ఈ విధంగా ఇంట్లోనే చేసుకుంటే మనకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మళ్ళీ ఉసిరికాయలు అనేది సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి కాబట్టి ఈ ఉసిరికాయల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇట్లా నిలవ పచ్చడి పెట్టుకుంటే మనకి పచ్చడి సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పట్టినప్పుడు ఎట్లుంటుందో సేమ్ మళ్ళీ ఎప్పుడు తీసినా అదే విధంగా ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలవ ఉంటుంది. అవునా? పోపంతా చల్లారినాక ఈ విధంగా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని చల్లారినాక డబ్బాలోకి జాడీలోకి ఎత్తి పెట్టేసుకోవాలి. అంతే, ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం. మొత్తం కలిపేసుకొని చల్లారనిచ్చి జాడీలో పెట్టేసుకోవాలి.
అది వంకాయను వెళ్ళి ఈ విధంగా మొత్తం కలిపి చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో డబ్బా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంతే. ముక్క ఊరడానికి ఎంత టైం? 1 గంట కూడా వెంటనే తినేయచ్చు. 1 గంటలో ముక్క వెంటనే 1 గంటలో తినేసేయచ్చు. మొత్తం ఊరిపోద్ది, ఎందుకంటే నూనెలో మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, అందుకని మొత్తం ఊరిపోతుంది ముక్క, ఏముండదు. ఇది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయమంటున్నామంటే తెలియని వాళ్ళకి కూడా కొంచెం తెలుసుకుంటారు. షేర్ చేసి కొంచెం మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. మేము ఇలాంటి వంటలు అన్నీ ఇంకా చాలా చాలా పెట్టడానికి చేస్తున్నాము, అందుకని మాకు లైక్ చేయండి.